Hello everyone, welcome to my channel The Guidance Pro. ఈ వీడియోలో పారామెడికల్ సర్టిఫికేట్ కోర్సెస్ గురించి చూద్దాం. మీరు హెల్త్ కేర్లో జాబ్ చేయాలనుకుంటే సర్టిఫికేషన్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ కోర్సెస్ అన్నీ యూజీసీ రికగ్నైజ్డ్ అండ్ పారామెడికల్ వొకేషనల్ కౌన్సిల్ ఇండియా ద్వారా రిజిస్టర్ చేయబడినవి. ఇప్పుడు కోర్సెస్, వాటి ఎలిజిబిలిటీ, డ్యూరేషన్ ఇంకా ఫీ డీటెయిల్స్ క్లియర్గా చూద్దాం. ఫస్ట్, సర్టిఫికేట్ ఇన్ ఫిజియోథెరపీ. ఈ కోర్స్ చేయాలంటే ఎలిజిబిలిటీ 10th పాస్ అయి ఉండాలి అండ్ డ్యూరేషన్ 1 year ఉండాలి. యాన్యువల్ ఫీ 12,500 ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే కోర్సెస్ అన్నీ డ్యూరేషన్ 1 year ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీ 10th పాస్ అయి ఉంటే చాలు. నెక్స్ట్, సర్టిఫికేట్ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. ఇది కూడా 10th పాస్ అయి ఉండాలి, 1 year డ్యూరేషన్ అండ్ 12,500 ఫీ. నెక్స్ట్, సర్టిఫికేట్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ. ఈ కోర్స్ ఎలిజిబిలిటీ 10th పాస్ అయి ఉండాలి, 1 year డ్యూరేషన్ అండ్ 12,500 యాన్యువల్ ఫీ ఉంటుంది. నెక్స్ట్, సర్టిఫికేట్ ఇన్ రేడియాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ. ఈ కోర్స్ కూడా 10th పాస్ అయి ఉండాలి, ఎలిజిబిలిటీ అండ్ 1 year డ్యూరేషన్, 12,500 ఫీ. నెక్స్ట్, సర్టిఫికేట్ ఇన్ ఎక్స్రే టెక్నీషియన్. నెక్స్ట్, సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ. సర్టిఫికేట్ ఇన్ నర్సింగ్ అసిస్టెన్స్. నెక్స్ట్, సర్టిఫికేట్ ఇన్ వెటర్నరీ ఫార్మసీ. నెక్స్ట్, సర్టిఫికేట్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్. ఈ కోర్సెస్ అన్నీ ఎలిజిబిలిటీ 10th పాస్ అయి ఉండాలి, 1 year డ్యూరేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్. నెక్స్ట్, సర్టిఫికేట్ ఇన్ వార్డ్ బాయ్. సర్టిఫికేట్ ఇన్ శానిటరీ ఇన్స్పెక్టర్. నెక్స్ట్, సర్టిఫికేట్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్. సర్టిఫికేట్ ఇన్ ఆప్థాల్మాలజీ. సర్టిఫికేట్ ఇన్ క్యాత్ ల్యాబ్. సర్టిఫికేట్ ఇన్ కమ్యూనిటీ మెడికల్ సర్వీస్. ఈ కోర్స్ అన్నిటికీ 10th పాస్ అయి ఉండాలి, డ్యూరేషన్ 1 year ఉంటుంది కోర్స్ అండ్ 12,500 యాన్యువల్ ఫీ ఉంటుంది. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మేల్. ఇది కూడా 10th పాస్ అయి ఉండాలి, 1 year డ్యూరేషన్ ఉంటుంది అండ్ 30,500 కోర్స్ ఫీ ఉంటుంది యాన్యువల్లీ. నెక్స్ట్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్. ఈ కోర్స్ చేయాలంటే 10th పాస్ అయి ఉండాలి, డ్యూరేషన్ 18 months ఉంటుంది అండ్ కోర్స్ ఫీ వచ్చేసి 35,500 ఉంటుంది. నెక్స్ట్, సర్టిఫికేట్ డయాలసిస్ టెక్నీషియన్. ఈ కోర్స్ 10th పాస్ అయి ఉండాలి, 1 year డ్యూరేషన్ అండ్ 12,500 ఫీ. నెక్స్ట్, సర్టిఫికేట్ ఇన్ కార్డియాలజీ. ఇది కూడా 10th పాస్ అయి ఉండాలి, 1 year డ్యూరేషన్ అండ్ 12,500 కోర్స్ ఫీ ఉంటుంది. నెక్స్ట్, సర్టిఫికేట్ సిటీ టెక్నీషియన్. సర్టిఫికేట్ ఐసీయూ టెక్నీషియన్. సర్టిఫికేట్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్. సర్టిఫికేట్ ఇన్ డెంటల్ ల్యాబ్ టెక్నీషియన్. ఈ అన్ని కోర్సెస్ 1 year డ్యూరేషన్ ఉంటుంది, 10th పాస్ అయి ఉండాలి అండ్ 12,500 కోర్స్ ఫీ యాన్యువల్లీ. సర్టిఫికేట్ ఇన్ డెంటల్ ల్యాబ్ టెక్నీషియన్. సర్టిఫికేట్ ఇన్ హోమియోపతి ఫార్మసీ. సర్టిఫికేట్ ఇన్ వెటర్నరీ అసిస్టెంట్. సర్టిఫికేట్ ఇన్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్. సర్టిఫికేట్ ఇన్ ఆయుర్వేద ఫార్మసీ. ఈ కోర్సెస్ అన్నీ చేయాలంటే 10th పాస్ అయి ఉండాలి. ఈ కోర్సెస్ 1 year డ్యూరేషన్ ఉంటుంది అండ్ 12,500 కోర్స్ ఫీ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.